హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఫిష్ ఫ్రై తయారు చేసుకుందాము. ముందుగా మనం బాగా శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, కొంచెం ధనియాల పొడి, అదేవిధంగా కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు కారం పొడి వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం నూనె కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఇలా చేత్తో తుంచి వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది బాగా ముక్కకు పడుతుంది. ఈ విధంగా మనం అన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ ఇలా పిండుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫిష్ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి ఈ మసాలా పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఫిష్ అంతటికి మసాలా పట్టించిన తర్వాత వీటిని ½ అవర్ సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడంత నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఒక్కొక్క ఫిష్ ముక్కని మనము ఈ పెనం మీద పెట్టుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు తిప్పుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై తయారవుతుంది. ఈ ఫిష్ ఫ్రై అన్నం పప్పులోకైనా తర్వాత రసంలోకైనా చాలా రుచిగా ఉంటుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెడితే. ఒకవైపు ఇలా కాగిన తర్వాత రెండో వైపుకి మనము ఫిష్ ముక్కల్ని తిప్పుకోవాలి. ఈ విధంగా మనము రెండు వైపులా ఎర్రగా వచ్చేంత వరకు ఫిష్ ఫ్రైని ఇలా ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఫిష్ కర్రీ కంటే ఫిష్ ఫ్రై చాలా బాగా తింటారండి. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఫిష్ ఫ్రై చేసుకొని టేస్ట్ చేయండి, చాలా రుచిగా ఉంటుంది. తర్వాత లాస్ట్లో ఈ విధంగా మనం ఆనియన్స్, నిమ్మకాయ ఇలా కట్ చేసి పెట్టుకొని ఫిష్ ముక్కల పైన నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్తో తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.